శ్రీ గురుభ్యో నమః. మన పవిత్ర భారతదేశం సమస్త ప్రపంచానికి అందించిన అక్షయ సంపద ఈ వేదం. వేదస్థావతు కాండద్వయాత్మక అని ఉపోద్ఘాత భాష్యంలో శ్రీ విద్యారణ్య స్వామి వారు తెలియజేశారు. అంటే ఈ వేదం రెండు భాగాలుగా ఉన్నది. మొదటి భాగం కర్మకాండ, రెండవ భాగం జ్ఞానకాండ. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఈ వేదంలో సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తులను 4 భాగాలుగా ఉంటుంది. ప్రతి వేద శాఖకు కూడా ఇవి వర్తిస్తాయి. ఈ కర్మకాండలో చూస్తే మనకు సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం ఈ 3 కూడా కర్మకాండలోకి వస్తాయి. ఉపనిషత్తులు అనేది జ్ఞానకాండ. అయితే ఈ కర్మకాండలో కూడా ఏమేమి కర్మలు చెప్పారు అని మనం ఆలోచిస్తే ప్రధానంగా 4 కర్మలు దీంట్లో చెప్పారు. ఏమిటి అవి అంటే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు అని. ఈ నిత్య కర్మలు అంటే అహరహ సంధ్యాముపాసీత యావజ్జీవమగ్నిహోత్రం హోష్యామి అని ఇటువంటివి నిత్యం మనం చేయదగినటువంటి కర్మలు. అంటే ప్రతిరోజు కూడా సూర్యోదయాత్ పూర్వమే సంధ్యావందనం చేయాలి, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఈ సంధ్యావందనం చేస్తే పుణ్యం రాదు, చేయకపోతే పాపం వస్తుంది. ఏమిటి దానివల్ల మరి లాభం ఏమిటంటే ఆ సంధ్యాకాలంలో సంధ్యావందనం తప్ప మిగతా ఏ పని చేసినా పాపమే వస్తుంది. కాబట్టి ఆ సమయంలో సంధ్యావందనం చేయటం వల్ల వేరే పని చేస్తే వచ్చేటువంటి పాపము రాకుండా ఉంటుంది. అది ఒక ప్రయోజనం అని చెప్తారు. అలాగే అగ్ని ఆరాధన, బ్రహ్మచారి అయితే అగ్ని కార్యం చేయాలి, గృహస్థ అయితే అవపోసన, అగ్నిహోత్రం, ఇటువంటివి అగ్ని ఆరాధన కూడా మనం జీవితాంతం చేయాలి అని ఇవన్నీ నిత్యకర్మలు అని చెబుతారు. అయితే ఈ నిత్యకర్మల వల్ల మనకు ఎటువంటి ఫలితము లేదా, కేవలం అది చేయకపోతే వచ్చేటువంటి ఆ పాప పరిహారం మాత్రమేనా అని ఆలోచిస్తే ఆపస్తంభ మహర్షి ఒక సందర్భంలో చెప్పారు. యథా ఆమ్రే ఫలార్థే నిర్మితే ఛాయాగంధావనుత్పద్యేతే ఏవం ధర్మచర్యమాణం అర్థాః అనుత్పద్యంతే అని. అంటే మనం ఒక మామిడి చెట్టు పెడతాం. మామిడి చెట్టు ఎందుకు పెడతాం? మామిడి పండ్లు కావాలనే భావంతో పెడతాం. అయితే ప్రధానం మామిడి పండ్ల కోసమే మనం పెట్టాం. కానీ ఆ చెట్టు మనకు ఆ పండ్లతో పాటుగా చక్కటి నీడనిస్తుంది. ఎండాకాలంలో చాలా ఉపయోగపడుతుంది ఆ నీడ. అలాగే ఆ మంచి సువాసనను కూడా ఇస్తుంది. ఇవన్నీ ఎట్లా అవాంతర ప్రయోజనాలుగా మనకు వస్తున్నాయో, ఈ నిత్యకర్మలు చేయడం ద్వారా కూడా కొన్ని మనకు చిత్తశుద్ధి సంపాదన కలుగుతుంది. తద్వారా మోక్షానికి మనకి ఇది ఒక మార్గం అవుతుంది అని కూడా ఆపస్తంభ మహర్షి చెప్పారు. ఇవి అట్లాగే నిత్యకర్మలు. నైమిత్తిక కర్మలు అని కొన్ని సందర్భాలు మనకు వేదం చెప్పింది. ఆ సందర్భాల్లో ఆయా కర్మలు చేయటం ఆ నైమిత్తిక కర్మలు అంటారు వాటిని. ఇవైపోయిన తర్వాత కామ్యకర్మలు. 3వది కామ్యకర్మలు అంటే మనకు రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరడానికి ఫలానా యాగం చెయ్యి అని మనకు వేదం చెబుతుంది. జ్యోతిష్ఠో మేన స్వర్గకామో యజేత చిత్రయా యజేత పశుకామ అని. అట్లాగే గ్రామకామ, ప్రజాకామ, పుత్రకామేష్ట యాగం చేయండి సంతానం కావాలంటే. అలాగే చిత్రయాగం చేయండి పశువులు కావాలంటే. స్వర్గం కావాలంటే మరొక యాగం చేయండి అని వీటిల్ని కామ్యకర్మలు అంటారు. ఈ కామ్యకర్మలు ఇవి అంటే మనకు ఏ కోరుకుంటే దానికి సంబంధించిన యాగం చేయడం ద్వారా ఆ ఫలితాన్ని మనం పొందుతాం.
ఇవి కాక నిషిద్ధ కర్మలోని ఇంకొక విభాగం ఉంది. అంటే మానవుడు ఏ పనులు చేయకూడదో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పారు. నసురాం పిబేత్ అంటే మద్యాన్ని స్వీకరించవద్దు. తద్వారా మనం ఒకవేళ అది స్వీకరించినట్లయితే విచక్షణ కోల్పోయి మనిషి చాలా చెడ్డ పనులు చేస్తాడు, దానివల్ల పతనానికి హేతు అవుతుంది అని. అందుకని మద్యాన్ని స్వీకరించవద్దు. అలాగే ఇంకా ఎన్నో విశేషాలు చెప్పారు దాంట్లో. లోకంలో మనం జలాశయాల్లో అనేక రకాలుగా మనం ఆ జలాశయాలను మంచినీటికి అవసరాలకి అన్నిటికీ వాడుకుంటూ ఉంటాం. అందుకోసం చెప్పి ఈ నదీ తటాకాల అన్నిట్లో కూడా నాప్సు మూత్ర పురీషం కుర్యాత్ నిష్ఠీవేత్ అని చెబుతుంది వేదం. ఉదకాలలో మలమూత్రాదులు విసర్జించవద్దు, అలాగే ఉమ్మి వేయవద్దు అని ఇటువంటివన్నీ కూడా నిషేధించింది. ఇట్లా అనేక రకాల నిషేధాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నిషేధాలను మనం జాగ్రత్తగా పాటించినట్లయితే మనకు నరకం రాకుండా ఉంటుంది. అవి మనం ఆ నిషేధం విధించిన వాటిని కనుక మనం చేసినట్లయితే నరకానికి పోతాము. కాబట్టి ఆ నరకానికి పోకుండా ఏవైతే వేదం నిషేధించిందో ఆ పనులు చేయవద్దు అని మనకు వేదం చెబుతుంది. ఇదే సందర్భంలో యాజ్ఞవల్క్య మహర్షి ఒక మాట చెబుతారు స్మృతిలో, విహితస్య అననుష్ఠానాత్ నిందితస్య చ సేవనాత్ అనిగ్రహాచ్చ ఇంద్రియాణం నరః పతన వృచ్చతి. మనకు విహితమైన కర్మలు ఇందాక అనుకున్నాం, నిత్య నైమిత్తిక కర్మలు అవి చేయకపోయినా, అలాగే నిషేధ కర్మలు చేసిన వాళ్ళు ఏమవుతారు? విహితస్య అననుష్ఠానాత్ నిందితస్య చ సేవనాత్ అనిగ్రహాచ్చ ఇంద్రియాణం. ఇంద్రియ నిగ్రహం కనుక లేనట్లయితే నరః పతన వృచ్చతి అని, నరుడు పతనాన్ని పొందుతాడు. ఎందుకంటే మనకు శంకర భగవత్పాదాచార్యులు చెబుతారు, జంతువునా నరజన్మ దుర్లభం అని. 84 లక్షల జీవరాశుల్లో నరజన్మ రావడం అనేది ఎన్నో జన్మల ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ నరజన్మ రాదు. ఈ నరజన్మని కాపాడుకోవాలి మనం. ఈ చేయదగిన కార్యక్రమాలు చేయాలి, చేయదగిన కర్మలు చేయాలి. చేయకూడని కర్మలు చేయకుండా ఉంటే మనం మళ్ళీ పతనం కాకుండా కనీసం ఈ మానవ జన్మలో ఉంటాము అని మనకు తెలుస్తుంది.